ఆషాఢ మాసం సందర్భంగా వెలగలూరు గ్రామంలోని కల్కి సేవా ఆలయంలో కొలువైన శ్రీ పరంజ్యోతి భగవతి అమ్మవారికి భక్తులు ఘనంగా ఆషాఢసారి సమర్పించారు. 17 గ్రామాలతో పాటు విజయవాడ నుంచి కూడా వందలాది మంది భక్తులు తరలివచ్చి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. శాకంబరి అలంకారంలో అమ్మవారి దర్శనం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. వెలగలూరు గ్రామంలోని కల్కి సేవా ఆలయంలో ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో నిర్వహించే ఆషాఢసారే ఉత్సవాలు ఈసారి కూడా భక్తి శ్రద్ధలతో జరిగాయి. పరంజ్యోతి భగవతి అమ్మవారికి భక్తులు చీరలు, పసుపు, కుంకుమ, గాజులు తదితర మంగళ ద్రవ్యాలతో సారి సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వెలగలేరు, వెల్లటూరు, కొత్తూరు, తాడేపల్లి, జక్కంపూడి, షాబాదు, కవులూరు తదితర 17 గ్రామాల నుంచి అలాగే విజయవాడ నగరం నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా అచ్యుత దాసాజీ మాట్లాడుతూ ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో అమ్మవారికి సారి సమర్పించడం ఆనవాయితీ అని, ఇలా చేయడం వల్ల గ్రామాల్లో సుభిక్షం, శాంతి, మంగళం నెలకొంటాయని భక్తుల విశ్వాసమని తెలిపారు. అనంతరం శ్రీచక్ర అమ్మవారికి లలిత సహస్రనామ పారాయణంతో 9 రకాల పుష్పాలతో అర్చన నిర్వహించి పూర్ణల కుంభంతో మహానివేదం సమర్పించారు. ఆలయ ధ్యాన మందిరంలో మహామంగళారతులు నిర్వహించగా భక్తులు ఆధ్యాత్మిక ప్రశాంతతను అనుభవించారు. ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారు శాకంబరి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. కార్యక్రమానంతరం వచ్చిన భక్తులందరికీ అన్నప్రసాదం పంపిణీ చేశారు. ఆషాఢ మాసంలోని 4 మంగళవారాల్లోని అమ్మవారికి ఘనంగా సారి సమర్పిస్తామని ఆలయ నిర్వాహకులు తెలిపారు.